చాలామంది క్రైస్తవ కుటుంబంలో పుట్టి, క్రైస్తవ సంఘంలో పెరిగి, క్రైస్తవులతో తిరిగినటువంటి వారు కొత్త బట్టలైతే కడతారు గానీ, ఇంకా పాత బతుకులే బ్రతుకుతారు. ఇదే తతంగం. సంవత్సరం న్యూ ఇయర్ వస్తుంది, పోతుంది. ఇదే తతంగం. అట్లా కాకుండా యేసు ప్రభు యొక్క సువార్తను విని, దాన్ని గ్రహించి, దాన్ని విశ్వసించి, దాన్ని అంగీకరించి, ఆయనను రక్షకుడిగా, ప్రభువుగా, దేవుడిగా ఆశ్రయించి, పాపం ఒప్పుకొని మారుమనసు పొంది, ఆయనకి తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి వాడు రక్షించబడతాడు, నూతన సృష్టిగా మార్చబడతాడు. ఇక్కడ సమృద్ధి గల జీవం, తర్వాత నిత్య జీవం. అండ్ ఇది జరిగినప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి యేసుక్రీస్తుతో ఐక్యం అవుతాడు. యూనియన్ విత్ క్రైస్ట్ అండ్ దెన్ కమ్యూనియన్ విత్ క్రైస్ట్ విల్ బిగిన్. సో యేసుతో ఐక్యమయ్యాడు కనుక యేసు యొక్క అద్భుతమైన అన్యోన్య సహవాసంలో కొనసాగుతాడు. ఈ లోకంలో నీకు అండగా ఏ వ్యక్తి లేకపోయినా పర్వాలేదు, యేసు ఉంటే చాలు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన రక్షణకర్త, ఆయన దేవాది దేవుడు. ఈ లోకంలో అమెరికన్ ప్రెసిడెంట్ నీకు అండగా ఉండి కూడా నువ్వు నాశనం అయిపోవచ్చు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నీకు అండగా ఉండి కూడా నువ్వు నాశనం అయిపోవచ్చు. లేకపోతే ఒక పెద్ద సౌదీ రాజు నీకు అండగా ఉండి నువ్వు నాశనం అయిపోవచ్చు. కానీ యేసు నీకు అండగా ఉంటే, యేసు నీకు ఆశ్రయం అయితే, ఇక్కడ నీ జీవితం నాశనం అవ్వదు, తర్వాత నిత్యత్వంలో నీవు నీ ఆత్మ నాశనం అవ్వదు.